ఈడీ ద్వారా చేద్దాం అన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మళ్ళీ ఈడీకి రేపు పొద్దున చివాట్లు పడతాయా లేకపోతే ప్రాక్టికల్గా అవుతుంది అనేది చూడాలి. బేసిక్గా లిక్కర్ తయారీ కంపెనీ దగ్గరికి వెళ్ళారు చూడండి మీరు. ఇక్కడ వీళ్ళు మిస్ చేసింది, వాళ్ళు టచ్ చేసింది అది. ఫస్ట్ ఎవరిని అడగాలి? వీళ్ళు తయారు చేసే కంపెనీ. ఇప్పుడు అదే కంపెనీ నుంచి మందు కొంటున్నారా లేదా? వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కొంటున్నారు? వాళ్ళు కల్తీ మద్యం అమ్మితే. ఇంకోటి, నకిలీ మద్యంతో అనారోగ్యాలతో ప్రజలు ప్రాణాలు తీశారు. ఏమన్నా టెస్టులు చేశారా? లేదు కదా. ఈడీ చేస్తుందా? పోనీ ఇప్పుడు చెయ్యదు కదా. ఇక్కడ కాన్సెప్ట్ అలా ఏంటంటే కుకింగ్ స్టోరీలు అనేటటువంటిది నడుస్తుంటుంది. ఆ మధ్యన ఏదో 1 కోటి పేపర్లు పట్టేటట్టి ఏదైతే జీబీలు దాంట్లో నుంచి టెరాబైట్స్ తీసేశారు, ఒక 300 టెరాబైట్స్ ఎంతో అని చెప్పేసి ఈనాడే రాసింది. చెరిపి పడేశారు అంతా అని చెప్పి డేటా మొత్తం డిలీట్ చేశారు అన్నట్టు. సమాచార హక్కు చట్టం కింద వీళ్ళెవరో వైసీపీ వాళ్ళు ఎవరో అడిగారు, అసలు అట్లాంటిది ఏమీ చెరిగిపోయింది ఏం లేదని చెప్పారు. మరి చెరిగిపోతే వీళ్ళకి ఆధారాలు యాడ్ నుంచి వచ్చినాయి? నెంబర్ 1. రెండోది, అబద్ధం ఎందుకు అంటే ప్రజెంట్ ఏం లేదు, ఒక స్క్రీన్ ప్లే తయారు చేశారు, ఆ స్క్రీన్ ప్లే ప్రజలకు చూపెడుతున్నారు, అంతకు మించి ఏం లేదు. స్క్రీన్ ప్లే ఆధారంగా